గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభ వాహన సేవలో శ్రీ నటరాజస్వామి దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుమల క్షేత్రంలో ఈ నెల 26 నుండి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. సన్నాహాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునులకు రథోత్సవం, తెప్పోత్సవం. శ్రీకాళహస్తిలో ఆది దంపతులకు రథోత్సవం, తెప్పోత్సవం. మే నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. ఫిబ్రవరి 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. కపిల తీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. తిరుపతి నగరంలోని కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ నటరాజ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ, త్రిశూల స్నానం, స్నపన తిరుమంజనం, యాగశాలలో పూర్ణాహుతి, మూలవర్లకు సంప్రోక్షణ కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ నటరాజ స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శన నడుమ శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః
నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ. అనంతరం ఆలయంలోని ఉంజల్ మండపం నుండి శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ మనోన్మణి అమ్మవారు త్రిశూలాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఊరేగింపుగా తీసుకుని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ముఖమండపంలో వేంచేపు చేశారు. అనంతరం త్రిశూలాన్ని తీసుకుని కపిలతీర్థం పుష్కరిణిలో అర్చకులు త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమ శివాయ పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు హర ఓం నమ శివాయ. నాదం నమః శివాయ గానం నమః శివాయ తాళం నమః శివాయ భావం నమః శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమ శివాయ ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమ శివాయ. ప్రణవం నమః శివాయ స్మరణం నమః శివాయ మంత్రం నమః శివాయ ధ్యానం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమ శివాయ. అభిషేక సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారు దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మాఘమాసం అమావాస్య సందర్భంగా మంగళవారం సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानन्दन राम परमपुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परमपुरुष सीतापति राम शरधि बंधन राम शरधि बंधन राम सवन रक्षक राम गुरुतर रविवंश తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణిలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 23వ తేదీ తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణి తెప్పలపై ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని, శ్రీ వరాహస్వామి ఆలయం 4 మాడ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 5వ తేదీ వరకు పుష్కరిణి స్నానానికి భక్తులను అనుమతించని విషయం తెలియజేయాలన్నారు. పుష్కరిణి ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ బృందం కెప్టెన్ మోనాక్ పటేల్, జట్టు సభ్యులు మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రా వాల్కర్లు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక్ మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం పరమ పవిత్ర శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. ఆది దంపతుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి రథంపై ఆసీనులను గావించి క్షేత్ర వీధుల్లో భక్తజన సందోహం నడుమ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఇక మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆది దంపతులు భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి తెప్పోత్సవం వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచెబు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు.
అక్కడ చూడముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను వేంచేపు చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై వేద పారాయణం, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ పుష్కరిణిలో భ్రమరాంబ మల్లికార్జునుల తెప్పోత్సవం ఘనంగా జరిగింది. రెండు 2026వ సంవత్సరం మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు ఎలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం మే నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఉత్సవ సౌగంధాలతో భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తోంది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని అలంకార మండపంలో దివ్యాలంకరణలతో దేదీప్యమానంగా కొలువుదేచి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రథమండపానికి వేంచేపు చేసి రథంపై ఆసీనులం చేశారు. అనంతరం మిన్నంటే శివనామ స్మరణలు, అద్భుత కళా ప్రదర్శనల నడుమ శ్రీకాళహస్తి క్షేత్ర వీధుల్లో స్వామి అమ్మవార్లకు దివ్య రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయు. ఇక మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నయనానందకరంగా జరిగింది. ముందుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని, శ్రీ సోమస్కందమూర్తిని అర్చకులు గజపుష్పమాలలు, విశేష బంగారు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించారు. వాహనాలపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల ఓం నమశివాయ స్మరణలు, వేద మంత్రోచ్చరణల నడుమ నారద పుష్కరిణిలో ఆది దంపతులకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. పుష్కరిణి జలాల్లో విహరిస్తున్న ఆది దంపతుల దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనంద భరితులయ్యారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం దేదీప్యమానంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు పూజాధికారులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల సంప్రోక్షణం, హోమాలను జరిపారు. ఆపై కంకణధారణ, కన్యాదానం, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, మాల మార్పిడి, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేసి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై, పల్లకీపై సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు, చక్ర తాళ్వార్లు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి ధ్వజస్తంభంలోని గరుడాల్వార్కు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగరం జూబ్లీహిల్స్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో స్టార్ట్ అయినాయి. ఇది 9 రోజులు కంటిన్యూగా రోజు వాహన సేవలు జరుగుతాయి. ఇక్కడ భక్తుల కోసం అన్ని సౌకర్యాలు, అన్నదానాలు, ప్రసాదాల వితరణ, అన్ని ఫెసిలిటీస్ అన్నీ చేశారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు అనుగ్రహం తీసుకోవాలని కోరుతున్నాం. శ్రీకాళహస్తికి సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సుందర శోభితంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. ఆపై విశేష పూజలతో సేవించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ అభయ ప్రదానం చేశారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో యాగశాల పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని భిక్షాటనమూర్తిగా అలంకరించి విశేషంగా పూజలు జరిపి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై స్వామివారిని వేంచేపు చేసి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని ఊరేగింపులో దర్శించుకున్నారు.
ईशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् अजं निर्गुणं निर्विकल्पं निरीगं चिदाकारमाकाशवासं भजेऽहं नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् నంద్యాల పట్టణం రామాలయంలోని ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి శివరాత్రి సందర్భంగా విశేషంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా సంకల్ప పూజలతో ముందుగా స్వామివారిని సేవించారు. అనంతరం పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఇక శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు కళ్యాణం గమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై ఆశీనులను గావించిన అర్చకులు వేదోక్తంగా కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని పురాతన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారికి సింహవాహన సేవ విశేషంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మహామంగళ నీరాజనం సమర్పించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు కళా ప్రదర్శనల నడుమ రాయచోటి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు సింహవాహన సేవ వేడుకగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సంతపేటలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యాలంకార శోభితంగా స్వామి అమ్మవార్లను శేషవాహనంపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక ఉపచారాదులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శివనామ స్మరణలతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. అనంతపురంలోని మొదటి రోడ్డులో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఆది దంపతుల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కైలాస వాహనంపై వెంచేపు చేసిన అర్చకులు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు కోలాటాలు శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధులలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కైలాస వాహన సేవ భక్తుల సభరితంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మధురలో వేంచేసిన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గంగా పార్వతీ సమేతంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణపీఠంపై ఆసీనును గావించిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో సేవించి షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వైభవపేతంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.